ఈ నెల 14న పిఠాపురం నియోజకవర్గంలోని చిత్రాడలో జరగబోయే జనసేన ఆవిర్భావ సభకు ముమ్మరం ఏర్పాటు జరుగుతున్నాయి. ఇక సభకు జయకేతనం అని నామకరణం చేశారు. ఇందుకు సంబంధించిన పోస్టర్లు కూడా విడుదల చేశారు. జనసేన పార్టీకి సంబంధించిన విడుదల చేసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు జన సైనికులు. ఇక ప్రజలు భారీగా తరలివచ్చేలా నేతలు ప్లాన్ చేస్తున్నారు. భారీ సభ కోసం 16 కమిటీలను జనసేన నేతలు ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఏర్పాట్లను మంత్రి నాదెండ్ల మనోహర్ పరిశీలించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ కామేశ్వరరావు అందిస్తారు. కామేశ్వరరావు, చెప్పండి, ఎలాంటి ఏర్పాట్లు చేశారు? అలాగే జయకేతనం అని చెప్పేసి ఈ సభకు నామకరణం చేశారు. ఎంతవరకు ఏర్పాట్లు వచ్చాయి? అలాగే ప్రజలకు సంబంధించి, కార్యకర్తలకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు ఇబ్బంది కాకుండా? నెల 14వ తేదీన జనసేన ఆవిర్భావ సభను చాలా గ్రాండ్గా చేయాలని చెప్పి పార్టీ శ్రేణులు మొత్తం కూడా ఏర్పాట్లు చేస్తున్నాయి. ప్రస్తుతం ఇప్పుడే మరి కొద్దిసేపటి కింద ఇది ప్రాంగణం మొత్తం కూడా జయకేతనం అనే నామకరణం అయితే చేయడం జరిగింది. మొత్తం మీద చూసుకుంటే కనుక అంటే గత ప్లీనరీల కన్నా ఈ ఆవిర్భావ సభను చాలా గ్రాండెస్ట్గా సక్సెస్ చేయాలని చెప్పేసి జనసేన కార్యకర్తలు మొత్తం కూడా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ప్రస్తుతం గ్రౌండ్లో ఉన్నాం. మనం ఇప్పటికే ఇంకా 2 రోజులు ఉన్నప్పటికీ కూడా ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా చివరి స్టేజ్కి వచ్చిందని చెప్పొచ్చు. మొత్తం ఏర్పాట్లన్నీ కూడా దగ్గర పడుతున్నాయి. ప్రస్తుతం మనతో పాటు ఏదైతే ఉందో తూర్పుగోదావరి జిల్లా రాజానగరం ఎమ్మెల్యే ప్రస్తుతం మనతో పాటు బత్తుల బలరామకృష్ణ మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. ప్రస్తుతం సార్ చెప్పండి, మీరు తూర్పుగోదావరి జిల్లా రాజానగరం ఎమ్మెల్యే, ఏంటి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఎంతమంది వస్తారని? అందరికీ నమస్కారం. 11 ఏళ్ల నిరీక్షణ, 11 ఏళ్ల పాటు పోరాడి నిలబడి ఎన్నో అవమానాలు పొంది ఎన్నో అరాచకాలు భరించి ప్రజల పక్షాన పోరాడుతూ వచ్చిన పార్టీ ఒక పుష్కర కాలం పాటు పోరాడిన తర్వాత మొట్టమొదటిసారి అధికారం వచ్చినటువంటి సంవత్సరం ఇది. ఈ యొక్క ఆవిర్భావ దినోత్సవం సుమారు 10 లక్షల మందితో చేసుకోబోతున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రజలు చాలా ఉత్కంఠతో ఉన్నారు. చాలామంది పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, జన సైనికులు కూడా లక్షలాది మంది ఎదురు చూస్తున్నారు. ఈ 48 గంటలు ఎప్పుడు పూర్తయ్యి ఎప్పుడు ఆవిర్భావ దినోత్సవానికి వెళ్ళిపోతామా అని చెప్పి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఇదొక మరొక కుంభమేళాలా ఉండబోతుంది. కాకినాడలో సముద్రం ఉంటే రేపు పిఠాపురం జన సముద్రంగా మారిపోతుంది. ఇక్కడ ఆ సముద్రాన్ని తలపించే విధంగా ఈ జన సముద్రం ఉండబోతుందని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ వేదిక మీద నుండి మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రజలకు దిశా నిర్దేశం చేయబోతున్నారు. రాష్ట్ర భవిష్యత్తును కూడా యువతకి తెలియజేయబోతున్నారు. రాష్ట్రంలో తీసుకొచ్చే పెను మార్పులన్నీ కూడా తెలియజేస్తారని భావిస్తున్నాము. ముఖ్యంగా యువతకు పట్ల ప్రత్యేక శ్రద్ధతో మీటింగ్ ఉండబోతుందని చెప్పి భావిస్తున్నాము. ఖచ్చితంగా రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పటికే చాలా పెను మార్పులు తీసుకొచ్చాము. అదేవిధంగా దేశ రాజకీయాల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు మార్కెట్ చూపించారు. ప్రపంచం అంతా కూడా ఈ యొక్క ఆవిర్భావ దినోత్సవాన్ని ఉత్కంఠగా ఎదురు చూస్తుంది. ఖచ్చితంగా మాత్రం ఈ ఆవిర్భావ దినోత్సవం నా భూతో నా భవిష్యత్తు అనే విధంగా ఉండబోతుందని తెలియజేస్తున్నాను. వచ్చే అతిథులకు స్వాగతం ఏ విధంగా అంటే మీ అతిథులు అంటే గత సభలు వేరు, ఈ సభ వేరు. ఈ సభకు మొత్తం మీరు విజయోత్సవం చేసుకున్న సభ, వచ్చే అతిథులకు ఏ విధంగా స్వాగతం? అసలు జనసేన పార్టీలో అతిథులు అంటూ ఎవరు ఉండరు. పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి చివరి కార్యకర్త వరకు కూడా అందరూ జన సైనికులే. అదేవిధంగా అందరూ కూడా వీర మహిళలు. ఇక్కడ నాయకత్వం అనేది ఉండదు. మేము అందరం కూడా సమానమే. అందరం కలిసి ఓటేశారు కాబట్టి నేను ఎమ్మెల్యే అని చెప్పుకోవడానికి తప్ప ఇక్కడికి వచ్చేసరికి నేను కూడా జన సైనికుడినే. ఇక్కడ అతిథులు కాదు, అందరూ కలిసి ఒక పెద్ద పండగను చేసుకోబోతున్నాం. వీళ్ళకి ఏర్పాట్లు గత సభలకు ఈ సభలకు తేడా ఏంటి చెప్పగలుగుతారా? గత సభకి ఈ సభకి తేడాలు ఏమి లేవు, అన్ని సమానం. కాకపోతే ఇప్పటి వరకు 11 ఏళ్ళు పోరాడిన తర్వాత 11 ఏళ్ళ నాటికి అధికారం తీసుకొచ్చాం. ఫస్ట్ ప్రశ్నించే దగ్గర నుంచి మొదలుపెట్టి ఈరోజు పాలించేదాకా వచ్చాం. దానికి దీనికి డిఫరెన్స్ ఏం లేదు. కానీ ఇక మీద ఇంకా ఎన్ని జాగ్రత్తలు తీసుకుని ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును ఎలా మార్చాలి, ప్రజాస్వామ్యాన్ని ఎలా రక్షించాలి, మహిళలను ఎలా రక్షించాలి, ఆడపిల్లలను ఎలా రక్షించాలి, యువతకి ఏ విధంగా భవిష్యత్తును కల్పించాలి,
భావితరాల భవిష్యత్తును ఏ విధంగా మనం ఇప్పటి నుంచి ప్రణాళికలు సిద్ధం చేయాలి, ఈ యొక్క ప్రాంతాన్ని అన్నింటినీ కూడా ఎలా అభివృద్ధి చేసుకోవాలనే దాని మీద ఆయన ఎప్పుడు ఆలోచిస్తారు. కాబట్టి ఖచ్చితంగా మాత్రం యువత పట్ల ప్రత్యేక శ్రద్ధతో ఆయన ప్రసంగం ఉండబోతుందని నేను భావిస్తున్నాను. మొత్తం ఏర్పాట్లు ఏ మేరకు వచ్చాయి, కంప్లీట్ అయిపోయింది? ఆల్మోస్ట్ అలా ఏర్పాట్లన్నీ కూడా 10 లక్షల మందికి కావాల్సినటువంటి మౌలిక వసతులు, అంటే మేము ఇక్కడ తాగడానికి నీళ్లు, ఏదో ఇది తినడానికి ఏదో ఆకలి నింపుకోవడానికి ఏదో కొంత తిండికి తప్ప అందరిలా పెద్ద పెద్ద భోజనాలు పెట్టలేం. కానీ మా దాంట్లో మాత్రం సామాన్యుడికి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యతను మాత్రం మా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చూసుకున్నారు. దాని ప్రకారం అన్ని చక్కగా ఏర్పాట్లు చేసాం. వేడి ఎక్కువగా ఉంది కాబట్టి తాగడానికి మజ్జిగ, తినడానికి పుచ్చకాయలు, తాగడానికి నీళ్లు ఏర్పాటు చేసాం. తినడానికి ఆకలితో ఉంటారు కాబట్టి పిల్లలందరికీ కూడా ఒక బిర్యానీ పెడదామని చెప్పేసి అధ్యక్షులు వారు నిర్ణయం తీసుకుని అన్ని ఏర్పాట్లు పార్టీయే చూసుకుంటుంది. ఎవరినో బాధ్యత చేసేది ఏం కాదు. ఆయన కష్టార్జితాన్నే ఆవిర్భావ దినోత్సవానికి వాడుతున్నారు ఈ సంవత్సరం కూడా. ఎప్పుడు కూడా ఆయన ప్రజల నుంచి తీసుకోకుండా ఆయనే ప్రజలకు ఏమి ఇచ్చేవనే రీతిలో వారు ఉంటారు కాబట్టి ఆవిర్భావ దినోత్సవం కూడా వారి సొంత ఖర్చులతో తాగడానికి తినడానికి ఎవరికి, అంటే తాగడం అని అంటే మళ్ళీ అందరిలాగా తాగేది కాదు, నీళ్లు, మజ్జిగ, పుచ్చకాయ ముక్కలు, బిర్యానీ మాత్రం చక్కగా ఏర్పాటు చేస్తున్నాం. వచ్చిన వాళ్ళు ఎవ్వరికి ఏ లోటు లేకుండా ఏర్పాటు చేస్తున్నాం. గతంలో మీ నాయకుడు ప్రసంగాలు ఉద్వేగభరితంగా ఉండే, అంటే మీ కేడర్లో అవేర్నెస్ తీసుకొచ్చి కేడర్లో ఒక ఊపు తీసుకురాను. ఇప్పుడు మీరు ఆల్రెడీ అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు మీ నాయకుడు అంటే గతం వేరు, గతంలో ఒక సెగువీర ప్రసంగాలు, ఇప్పుడు సనాతన ధర్మం, ఈ రెండింటికి ఎటువంటి ప్రసంగం ఉండబోతుంది? చెగువెర్రాలోని ధర్మం ఉంది, సనాతన ధర్మంలోని ధర్మం ఉంది. మా పవన్ కళ్యాణ్ గారు ఏం చేసినా అందులో ధర్మం ఉంటది. చెగువీర స్టేట్మెంట్లు వేరు, సనాతన ధర్మం స్టేట్మెంట్లు వేరు. సనాతన ధర్మంలో కూడా శ్రీకృష్ణుడు యుద్ధం చేస్తాడు, అందులో కూడా అది వేరు. కానీ వాయిస్లో బేస్ తేడా ఉంటుంది అనేది మీ భావన నేను అనుకుంటున్నాను. కానీ ఏ వాయిస్లో బేసు అటు ఇటు ఉన్నా కానీ సందర్భాన్ని బట్టి మా నాయకుడు మాట్లాడతారు. అక్కడ ప్రజలకు అవసరం ఎలాంటి అవసరం ఉందో ఆ సందర్భం వైజ్గా చూసుకుని మాట్లాడతారు. కాబట్టి రెండు కలిపి మిక్స్ చేసి మాట్లాడబోతున్నారు అనేది మీకు తెలియజేస్తున్నాను. ఇప్పుడు వేరు, అంటే ఇప్పుడు ప్రసంగం మీరు అధికారం చేపట్టారు. అధికారం వచ్చిన అనంతరం కూడా మీ కేడర్కి ఏం చెప్పబోతుంటారు మీ నాయకుడు, మీ యొక్క అంచనా? ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి, ఆడపిల్లల కోసం, అదేవిధంగా యువత కోసం మంచి భవిష్యత్తు, అభివృద్ధి, భావితరాల భవిష్యత్తు, జనసేన పార్టీ భవిష్యత్తు, జనసేన పార్టీ ఏ విధంగా ప్రజలను రక్షించబోతుందనే విధంగా ఆయన మాట్లాడే అవకాశం ఉందని నేను భావిస్తున్నాను. ప్రస్తుతం మనకి భక్తులు బలరామకృష్ణ చెప్తున్న ఏంటంటే మొత్తం కూడా ఈ మొత్తం పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్లు అన్నీ కూడా భావి తరాలకు ఉపయోగపడే ప్రసంగాలు ఉంటాయి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వైపు మొత్తం కూడా ప్రసంగం సాగనుంది. దీనికి సంబంధించిన ఇప్పటికే ఆవిర్భావ దినోత్సవ సమయం దగ్గర పడడంతో ఏర్పాట్లన్నీ కూడా దగ్గర పడ్డాయని చెప్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనకు రాష్ట్ర అధికార ప్రతినిధి మనతో పాటు రాయపాటి అన్న ఉన్నారు. వారిని కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, గత సభలు వేరు, ఈ సభ వేరు. గత సభకి ఈ సభకి తేడా ఏంటి చెప్పండి? గత 11 సభలు కూడా ప్రజల కోసం పోరాటాలు చేస్తూ ఎన్నో అవమాన భారాలను ఎదుర్కొంటూ ఎన్నో ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కొంటూ సభ జరుపుకోవడానికి కూడా 2-3 స్థలాలు మార్చుకొని మరి చివరి నిమిషాల్లో మాకు పర్మిషన్లు క్యాన్సిల్ చేసి మమ్మల్ని నానా రకాలుగా ఇబ్బంది పెడితే అన్ని పోరాటాలు ప్రజల కోసం, మా కోసం కూడా పోరాటాలు చేసుకుంటూ నిలబెట్టుకున్నటువంటి జెండా సభగా ఉండేవి గత 11 సభలు కూడా. ఈసారి ప్రజలు అందించినటువంటి ఘన విజయంతో జయకేతన సభగా జరుపుకోబోతున్నాము. ఇప్పుడు ఈ సభకి ఎలాంటి ఆటంకాలు ఉండవు. ఈ సభ సాక్షిగా ప్రజలకు ఎలాంటి ఆటంకాలు రాకుండా చూసుకునే బాధ్యత కూడా జనసేనది. జనసేన వీర మహిళలకు ఎటువంటి ఏర్పాట్లు ఉండొచ్చు అంటారు ఈ సభలో? ముమ్మాటికి మా సభ ఎప్పుడైనా సరే మహిళలకు ప్రత్యేకమైనటువంటి గ్యాలరీలు, ప్రత్యేకమైన ఏర్పాట్లు ఉంటాయి సార్. వాష్రూమ్స్ దగ్గర నుంచి, వాటర్ దగ్గర నుంచి, గ్యాలరీస్ నుంచి ప్రతిదీ కూడా మహిళలకు ప్రత్యేకమైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీ మహిళలకు స్పెషల్ గా చూస్తారు. అంటే మహిళల మీద ఏక వాళ్ళని కూడా నేను ఒప్పుకోనన్నారు. అటువంటిది మీ సభకు వచ్చే మహిళలందరికీ ఎటువంటి ఏర్పాట్లు? ముమ్మాటికి సార్ ఇక్కడ మహిళలకు ప్రత్యేకించి సపరేట్ గ్యాలరీస్ పెట్టారు, చైర్స్ తోటి, సిట్టింగ్ తోటి మరి క్లియర్ గా. అలాగే వాష్రూమ్స్ అవైలబిలిటీ కానివ్వండి, వాటరు, భోజనం ప్రతిదీ కూడా గ్యాలరీలోకి అందిద్ది. ఎంత ఎండగా ఉన్నా సరే ఎట్లాంటి ఇబ్బంది లేకుండా వాటర్ ఫెసిలిటీ, మజ్జిగ, పుచ్చకాయలు ఇవన్నీ కూడా గ్యాలరీలోకి తెచ్చిస్తారు. రిటర్న్ లో వెళ్లేటప్పుడు కూడా సెక్యూర్ గా వెళుతూ, అలాగే దారిలో ఎక్కడ కూడా ఆకలి అయితే ఇబ్బంది కలగకుండా, ఆ టైంలో రెస్టారెంట్లు అవన్నీ క్లోజ్ చేసి ఉంటాయి రిటర్న్ వెళ్ళేటప్పుడు, అట్లాంటి ఇబ్బంది లేకుండా ప్రతి చోట పిఠాపురానికి చేరుకునేటువంటి 4 దిక్కుల్లో 4 దారులు ఏవైతే ఉన్నాయో 4 దిక్కుల్లో కూడా అన్నదాన శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఏ టైంలో వెళ్ళినా సరే అన్నదానం జరుగుతూ ఉండిద్ది, తినేసి వెళ్ళొచ్చు ప్రశాంతంగా. అంటే ఇప్పుడు మీ అధినాయకుడు మీకు ఏమైనా చెప్పారా ఈ విధంగా ప్లాన్ ఈ విధంగా ఉండాలి అని చెప్పి? సభ మొత్తం మీ కేడర్కి ఏమైనా? ఈ ఒక్క సభే కాదు సార్, ఈ ఒక్క సభే కాదు, మేము జరుపుకునేటువంటి మా పార్టీ కార్యక్రమం ఏదైనా సరే దానికి ప్లానింగ్ డిజైన్ చేసేది మా పవన్ కళ్యాణ్ గారు. ప్రత్యేకించి ఆయన చెప్పిన దాని ప్రకారమే కమిటీలన్నీ కూడా పనిచేస్తాయి. గతంలో మీరు చేసుకునే ప్లేనరీస్, ఇది విజయోత్సవ, అది ఆవిర్భావ సభ అంటారు, ఇది విజయోత్సవ సభ. అంటే దీనికి ఇంచుమించుగా మీ అంచనాలు ఏంటి? ఎంతమంది?
గతంలో మా అంచనాలు ఎప్పుడు తారుమారు చేసి జనాలు వచ్చేవాళ్ళు. మేము 3 లక్షలు అనుకుంటే 5 లక్షలు, 5 లక్షలు అంటే 7 లక్షలు, బట్ ఈసారి 7 నుంచి 10 లక్షలు అనుకుంటున్నాము. అంతకు మించి వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే గోదావరి జిల్లాలో జనసేన యొక్క ప్రాబల్యం ఏ విధంగా ఉండదు మీ అందరికీ తెలుసు. ఇక్కడ జనసేన ఏమన్నంటే అంటబడి కొట్టేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది ఈ 2 జిల్లాల్లో ప్రత్యేకించి. రేపు జనగోదావరి ఈ పిఠాపురంలో ఆవిష్కారం అవబోతుందండి. ప్రస్తుతం మనం ఇది రాష్ట్ర అధికార ప్రతినిధి రాయపాటి అన్న చెప్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో పాటు జనసేన సీనియర్ నాయకులు గొల్లప్రోలు జనసేన నాయకులు మనతో పాటు ఉన్నారు. ప్రస్తుతం తమ్మయ్య బాబు చెప్పండి, తమ్మయ్య నాయుడు చెప్పండి, ఏ విధమైన ఏర్పాట్లు చేశారు? మీరు సమీపంగా ఉన్నారు గొల్లప్రోలు. మార్చి 14 జరగబోయే 12వ జనసేన పార్టీ ఆవిర్భావ సభ నభూతో నా భవిష్యత్తుగా నిర్వహించడం జరుగుతుంది. మా పిఠాపురం ప్రజలందరి తరఫున కూడా మేము స్వాగతం పలుకుతున్నాం. 2 తెలుగు రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి వాళ్ళకి సకల మర్యాదలు మేము జరుపుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొండిదెల పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు దేశంలోనే మొట్టమొదటిగా ఒక నిర్ణయం తీసుకున్నారు. ఒక పర్యావరణానికి ఏ రకమైన హాని లేకుండా కూడా సభానంతరం కూడా మీరు ఎలాగైతే మనం సభ ముందు ఎలా అయితే ఉందో ఈ పరిసరాలన్నీ కూడా అలాగే శుభ్రం చేసి అప్పచెప్పాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. దానికి మేము కట్టుబడి దానికి కూడా సిద్ధంగా మేము ఉన్నాం. దానికి ఒక కమిటీ కూడా వేయడం జరిగింది. అలాగే ఈ 21 కమిటీలు మొత్తం అంతా కలిపి కోఆర్డినేట్ చేసుకుని కూడా ఎవరికి ఏ రకమైన ఇబ్బంది లేకుండా కూడా చేస్తామని చెప్పి పిఠాపురం ప్రజలు అందరి తరఫున కూడా మేము దీన్ని తెలియజేస్తున్నాం. ఓకే, ఇది పరిస్థితి. ప్రస్తుతం మనకి కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు ఉన్నారు. వారి మాటలో కూడా తెలుసు. సార్ చెప్పండి, మీకు ఇచ్చిన బాధ్యతలు ఏంటి, అసలు మీరు సభను ఏ విధంగా విజయవంతం చేయనున్నారు? జనరల్గా సభ విజయంతం చేయడానికి ఆటోమేటిక్గా సభ విజయంతం అవుతుంది. అయితే పార్టీ పరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ మీటింగ్ నిర్వహించినప్పటికీ కూడా అన్ని చోట్ల కూడా పార్టీ పరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. అందులో భాగంగా ట్రాఫిక్ విషయంలో కానివ్వండి, మంచి లేకపోతే ఫుడ్ విషయంలో కానివ్వండి, డ్రింకింగ్ వాటర్ విషయంలో కానివ్వండి, మజ్జిగ సప్లై చేసే విషయంలో కానివ్వండి, లేకపోతే ఇక్కడ స్టేజ్ ముందు ఎవరైతే వస్తారో వాళ్ళకి ఎటువంటి వచ్చినటువంటి లక్షలాది మంది ఏదైతే ఉన్నారు పార్టీ కేడర్ కానీ ప్రజానికం కానీ ఎవరికి కూడా ఎటువంటి చిన్నపాటి ఇబ్బంది కూడా లేకుండా ఇంటికాడ బయలుదేరిన కానించి మీటింగ్కి వచ్చి మళ్ళీ ఇంటికి తిరిగి వెళ్ళే వరకు కూడా అన్ని జాగ్రత్తలు కూడా పార్టీ పరంగా మేము తీసుకుంటున్నాం. ఆ విధంగా చాలా పెద్ద ఎత్తున గతంలో ఏనాడు లేని విధంగా పెద్ద ఎత్తున స్పందన ఉంది. ఎందుకంటే ఇది 12వ ఆవిర్భావ సభ ఒకటే కాకుండా పార్టీ పెట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ప్రభుత్వం ఏర్పాటు అయ్యి పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి అంటే మేము అధికారంలోకి వచ్చినటువంటి మొదటి సభ కూడా ఇదే కనుక 2 రకాలుగా ఇక్కడ 2 in 1గా ఇది ఒక పక్కన పార్టీ ఆవిర్భావ సభగా ఒక పక్కన పార్టీ విజయోత్సవ సభగా 2 కూడా కలిసి ముందుకు సాగుతున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియపడుతున్నా. ఎవరు ఊహించని విధంగా సునామీ వచ్చినట్లుగా కడలి తరంగం పొంగినట్లుగా మరి జనావాహాన్ని తరలి వస్తుందని సందర్భంగా తెలియపడుతున్నా. అంటే మీ అధినాయకుడు డిప్యూటీ సీఎం హోదాలో చేస్తున్న సభ, అంటే మీ అధినాయకుడు డిప్యూటీ సీఎం హోదాలో చేస్తున్న సభ ఇది. కానీ దాని తగ్గట్టుగా ఏర్పాట్లు ఏ మేరకు చేశారు? ఎంతమంది వస్తారు? జనరల్గా గోదావరి జిల్లాల్లో మన ప్రస్తుతం మనం చూస్తున్నాం మొత్తం కూడా సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా ఘనంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం మనం చూస్తున్నాం. మరి 2 రోజులు మాత్రమే సమయం ఉన్నప్పటికీ కూడా ఏర్పాట్లన్నీ కూడా ఇంకో 2 రోజుల సమయం ఉండడంతో ఏర్పాట్లన్నీ కూడా వేగవంతం చేశారు. ఇదే స్టేజ్ నుంచి పవన్ కళ్యాణ్ కూడా స్పీచ్ అయితే 2 రోజుల్లో అయితే 48 hours ఇదే స్టేజ్ నుంచి పవన్ కళ్యాణ్ స్పీచ్ ఉండబోతుంది. ప్రస్తుతం మనతో పాటు చిత్తూరు జిల్లా రాష్ట్ర అధికార ప్రతినిధి మనతో పాటు ఉన్నారు. అసలు ఎలా మీ ఆవిర్భావ సభను ఏ విధంగా సక్సెస్ చేయాలనుకుంటున్నారు? ఇది ప్రజలు గెలుపండి. ప్రజలే వచ్చి ఆ సన్నడితో చేస్తారు పండగ. ఎందుకంటే ఏ పార్టీ కూడా ఇంతవరకు 100% స్ట్రైక్ రేట్ తో ప్రజల్లో గెలిపించుకోలేదు. అది పవన్ కళ్యాణ్ గారు పెట్టిన నమ్మకం, పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చిన తీర్పు. సో ఇది ప్రజల పండగ. దట్స్ వాట్. ఇప్పుడు గత ప్లేనరీలు 2 ప్లేనరీ వేరు, ఇది వేరు. గత 2 ప్లేనరీకి దీనికి తేడా? గత 2 ప్లీనరీలు మీరు చూస్తే ప్రజల పక్షాన పోరాడం. ఇప్పుడు ప్రజలు మమ్మల్ని గెలిపించుకున్నారు. సో ఇప్పుడు కూడా మేము ప్రజల పక్షాన పోరాడతాం విజయంతో. గత ప్రసంగాలు
మీ అధినాయకుడు చెగువీర ప్రసంగాలు ఉండే, ఇప్పుడు సనాతన ధర్మం అన్నారు. రెండింటికి మధ్య తేడా ఏంటి? అవసరమైతే తాట తీస్తాం, అవసరమైతే ప్రాణం పోస్తాం, మా ధర్మాన్ని మేము కాపాడుకుంటాం. పవన్ కళ్యాణ్ గారి వెంట నడుస్తున్న ప్రతి ఒక్కరూ అవకాశం కోసం ఎదురు చూసే వాళ్ళు కాదు సార్, కేవలం ప్రజల పక్షాన్ని నిలబడే నాయకులు మాత్రమే ఉన్నారు. సో మా పవన్ కళ్యాణ్ గారిని మేము అందుకే ఆరాధిస్తున్నాం, ప్రజలు కూడా ఆరాధిస్తున్నారు. మీరు చిత్తూరు జిల్లా నుంచి వచ్చారు, చిత్తూరు జిల్లా నుంచి థ్యాంక్ యూ.